సత్యం శివం సుందరం శ్రోతలకు నా శుభాభినందనలు తెలుపుతూ, ఈరోజు రాముని భక్తులు మోడీ గారి సింహాలు ప్రతి సందులోనూ ఉన్నారు. మాకు 15 సెకండ్లు చాలు. గత వారం శ్రీమతి నవీన్ రాణా బీజేపీ ఎంపీ హైదరాబాద్ పాత బస్తీలో లోకసభకు పోటీ చేస్తున్న శ్రీమతి మాధవీలతకు అనుకూలంగా ప్రచారం చేయడానికి వచ్చి మాటలు అన్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ 2013 సంవత్సరంలో ఏఐఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ సలావుద్దీన్ ఓవైసీ తమ్ముడు ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యను చేశారు. పోలీసులు ఒక 15 నిమిషాలు మాట్లాడకుండా ఉంటే హిందూ మహమ్మదీ నిష్పత్తిని సమానం చేస్తానని అన్నారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2013 సంవత్సరంలో ఏఐఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ సలావుద్దీన్ ఓవైసీ తమ్ముడు ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యను చేశారు. పోలీసులు ఒక 15 నిమిషాలు మాట్లాడకుండా ఉంటే హిందూ మహమ్మదీయ నిష్పత్తిని సమానం చేస్తానని అన్నారు. అక్బరుద్దీన్ చేసిన ఈ వ్యాఖ్యలపై నవనీత్ రాణా అసదుద్దీన్ ఓవైసీల మధ్య పెద్ద మాటల యుద్ధం జరగడం గమనార్హం. శ్రీమతి రాణా అసదుద్దీన్ ఓవైసీకి హెచ్చరిక చేస్తూ, మీ తమ్ముడిని అదుపులో పెట్టు, లేదా హైదరాబాద్ ప్రతి సందులోనూ రామభక్తులు మోడీ గారు భక్తులు సింహాల్లా అరుస్తూ ఉన్నారని అన్నారు. ఆమె మాట్లాడుతూ, ఇంటికి పెద్దవారే చిన్నవాడిని అదుపులో పెట్టాలి. అంటే మీ తమ్ముడు అక్బరుద్దీన్ని నువ్వే అదుపులో పెట్టాలి, లేదా రామభక్తులు మోదీ గారి సింహాలు ప్రతి సందులోనూ ఉన్నారు నిన్ను అదుపు చేయడానికని అంటూ, నా ఇంటి ముందు అలంకరణపై పెట్టే ఫిరంగిల్లాగా నిన్ను కూడా పెట్టుకోవడం జరుగుతుందని అన్నారు. శ్రీమతి నవనీత్ రాణా వ్యాఖ్యలపై అసదుద్దీన్ స్పందిస్తూ, ఈ ఎంపీ అమ్మగారు మహారాష్ట్ర నుంచి వచ్చి పదే పదే మా తమ్ముడు అక్బరుద్దీన్పై మాట్లాడుతున్నారు. నా తమ్ముడిని నేను కంట్రోల్ చేసి ఉంచాను, కానీ ఏ రోజునైతే నేను ఈ పరిస్థితిని నీవే చూసుకో అంటానో ఆ రోజు నువ్వు చూస్తావు అది ఎలా ఉంటుందో అని అనడం జరిగింది. అక్బరుద్దీన్ కూడా కోపంగా మాట్లాడుతూ, మేము చెవిటివారం ఏమీ కాము, నాకు ఒక మగవాడిని కూడా మాట్లాడించడం తెలుసు. బీజేపీ వారికి మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ ఆఖరికి శ్రీరాముని పేరు చెప్పిన ఓట్లు రాలడం లేదు. అందుకనే వారు ఇప్పుడు ఓవైసీ సోదరుల పేరు పఠిస్తున్నారని వ్యంగ్యంగా అనడం జరిగింది. గత వారం అంతా శ్రీమతి నవనీత్ రాణా గారు ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఓవైసీ, అతని సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీలపైన ప్రకటించిన మాటల యుద్ధంలో హైదరాబాద్ నగరం మారు మ్రోగింది. ఆమె మాట్లాడుతూ, పోలీసు వారు 15 సెకండ్లు డ్యూటీ నుండి తప్పుకుంటే ఆ సోదరులిద్దరికీ వారు ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడికి వెళతారో కూడా తెలియదని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఆమె గత బుధవారం చేశారు. ఆ మరుసటి రోజు ఆమె మాట్లాడుతూ, నేను చేసిన వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నానని, నేను ఎవరికీ భయపడినని అన్నారు. ఇలా శ్రీమతి నవనీత్ రాణా హెచ్చరికలు పబ్లిక్ అవగానే శ్రీ అసదుద్దీన్ ఓవైసీ వెంటనే స్పందిస్తూ, మోడీ గారికి నేను ఇలా చెబుతున్నాను, ఆమెకు 15 సెకండ్లు ఇవ్వండి, లేదా 1 గంట ఇవ్వండి, ఏం చేస్తుందో చూస్తాం. మేము కూడా తయారుగానే ఉన్నాం. ఇలా ఎవరైనా విసిరిన ఓపెన్ ఛాలెంజ్కి మేము కూడా సవాలు విసరడానికి రెడీ అని మీడియా వారితో మాట్లాడుతూ అన్నారు. 2019 జనరల్ ఎలక్షన్లలో లోకసభ 17 సీట్లకు గాను ఏఐఎంఐఎం 1 సీటు, టీఆర్ఎస్ 9 సీట్లు, బీజేపీ 4, కాంగ్రెస్ వారు 3 సీట్లను గెలుచుకోవడం జరిగింది. హైదరాబాద్ లోకసభ స్థానం 1980వ సంవత్సరం నుండి ఓవైసీ కుటుంబానిదే. సలావుద్దీన్ ఓవైసీకి 5వసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. గత 4 ఎన్నికల్లో బీజేపీ మంచి మెజారిటీతో ఉంది. ఆయన తండ్రి సలావుద్దీన్ ఓవైసీ కూడా 2004 వరకు 20 సంవత్సరాలు ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించారు. గత 20 సంవత్సరాలుగా ఎంపీగా హైదరాబాద్ లోక్సభకి ఈయన ఏకైక ప్రతినిధి. గత 5 ఎన్నికలలోనూ బీజేపీ 2వ స్థానంలో నిలిచింది. 1984వ సంవత్సరం నుండి లోకసభ స్థానం ఎంపీ స్థానం వీరి కుటుంబంలోనిది. మొత్తం జనాభాలో
60% ముస్లింలు ఉన్నారు. ఇతని తమ్ముడు అక్బరుద్దీన్ చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి 1999 నుంచి పోటీ చేస్తూ ఏ ఎన్నికలోనూ ఈయన ఓడిపోలేదు. అయితే ఈసారి అసదుద్దీన్ ఓవైసీ త్రికోణాకార పోటీలో చిక్కుకున్నారు. బీజేపీ నుంచి శ్రీమతి మాధవీలత బీజేపీ బలంతో ఈమె మంచి దూకుడుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ట్రిపుల్ తలాక్, మహిళలకు వైద్య సదుపాయం అందిస్తూ ఈమె ముస్లిం మహిళల్లోనూ కూడా తగిన బలం పుంజుకున్నారు. రెండవ వారు కాంగ్రెస్ నుంచి మహమ్మద్ వాయుల్లా సమీర్ గారు. ఈయన ముస్లిం ఓట్లను చీల్చే అవకాశం ఉంది. అది కాక అసలుకు ఇంకో భయం పట్టుకుంది. ముస్లిం ఓటర్లు పోలింగ్ బూతులకు వచ్చి ఓటు వేయకపోవడం. ముస్లిం ఓటర్లు 1999లో తన తండ్రి సలావుద్దీన్ ఓవైసీ పోటీ చేసినప్పుడు 69.2% ఓట్లు పోలైనాయి. 2019లో అది ఏఐఎంఐఎం కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఓట్లు వేయమన్న 44.8% మాత్రమే పోలయ్యాయి. ఎందుకు హైదరాబాదీ ముస్లింలు ఓట్లు వేయడానికి సిగ్గుపడుతున్నారో కూడా తెలియడం లేదు. మేము ఓటు వేసినా వేయకపోయినా అసద్ తప్పక నెగ్గుతాడనే నమ్మకం వలన, ఇంకో కారణం మేము ఓటు వేస్తే దేశానికి ఒరిగేది ఏమీ లేదనే ఒక నిర్లిప్తత కారణం కావచ్చు. ఇలా అసద్ తన గెలుపు గురించి భయపడుతూ తన బైక్ మీద నడకతోనూ పాత బస్తీ సందు తిరుగుతూ ఓటర్లను మీరు ఇంటి నుండి బయలుదేరి రండి, ఓటు వేయండి అని ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఈ రేసులో బీజేపీ ఎప్పుడూ ముందు ఉంటేనే ఉంది. బీజేపీకి కూడా ఇక్కడ తగినంత బలం ఉంది. బీజేపీ క్యాండిడేట్స్ గత 4 ఎలక్షన్లలోనూ తగినంత ప్రభావం చూపుతూ వచ్చారు. వారు గడిచిన ప్రతి ఎలక్షన్లోనూ ఓట్లలో మంచి భాగం పొంది 2వ స్థానంలోనే నిలబడ్డారు. కాంగ్రెస్ వారు 3-4 స్థానాలలో ఉన్నారు. బీజేపీ నుంచి పోటీ చేసిన భగవంతరావు గారు 32.1% ఓట్లను 2014లో 26.8% సంపాదించి 2వ స్థానంలో ఉన్నారు. ఇక గోషామహల్ అసెంబ్లీ స్థానంలో అందరికీ సుపరిచితులైనటువంటి టి రాజాసింగ్ ఉన్నారు. ఈయన ఒక హిందుత్వానికి ప్రతీక అని చెప్పవచ్చు. ఆయన పార్టీ ఒకసారి సస్పెండ్ కూడా చేసింది. నూపూర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలపై ఇంకొకసారి పోలింగ్ సమయంలో పోలీసు అధికారిపై బెదిరించినందుకు ఈయన సస్పెండ్ కాబడ్డారు. ఇలా బీజేపీ బలం రోజు రోజుకు పెరుగుతున్నది. శ్రీ మోదీ గారి ప్రచారం వల్ల తెలంగాణ ఓటర్లపై చాలా ప్రభావం చూపింది. ఈ ఎన్నికల్లో బీజేపీ పాత బస్తీలను తెలంగాణ అంతటా ఎక్కువ స్థానాలను గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్నాయని తెలియవస్తూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.